హాయ్ అండి. అనుకోని అతిథి 10వ భాగం వినండి. శశి మాట్లాడకుండా లోపలికొచ్చి ఫ్రెష్ అయ్యి, నానమ్మ పెట్టిన స్నాక్స్ తిని, నానమ్మ నాకు ఎగ్జామ్ ఉంది. నేను చదువుకోవాలి. కొద్దిసేపు నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు అంది. అలాగే చదువుకో. నేనేం మాట్లాడించనులే అంది సీతమ్మ. లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో కూర్చొని నానమ్మ వస్తుందేమో అని ఒకసారి చూసి ఒక బుక్ తీసి ఆ బుక్లో ఆ పేపర్ పెట్టి ఓపెన్ చేసింది. మీ నాన్నమ్మకి చెప్పడం వల్ల అనర్థాలే కానీ ఉపయోగాలు ఏమీ ఉండవు. నిన్ను చదువు మాన్పించడం ఖాయం. నన్ను నమ్ము. నీకు ఆపద ఎప్పుడు వచ్చినా నేను రక్షిస్తాను. నీకు ఆపదొస్తే నాకు తెలుస్తుంది. అర్థమైందనుకుంటా అని రాసుంది. అంతే, పేరు అది ఏం లేదు అక్కడ. నాకు ఆపదొస్తే నీకెలా తెలుస్తుందిరా? పెద్ద కాపాడడానికి వచ్చాడు. ఏదో లవ్ లెటర్ ఇచ్చినట్టు ఇచ్చాడు. మనసులో ఏమూలో లవ్ లెటర్ అయితే బావుండుననే ఆశ. ఒక్కసారిగా నిరాశగా అనిపించింది. యా అంటూ గట్టిగా అరిచింది. ఏమైందే అంటూ గబగబా వచ్చింది సీతమ్మ. బుక్ మూసేస్తూ, పోర్షన్ ఇంకా పూర్తిగా చెప్పలేదు. ఇప్పుడు ఎగ్జామ్ అంటున్నాడు. శాడిస్ట్. వాడిని తిట్టుకుంటున్నాను అంది శశి. తిట్టుకోకుండా అర్థమైనంత వరకు చదువు అంది సీతమ్మ. సరేలే అంది. నానమ్మ వెళ్ళిపోయాక మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసింది ఆ పేపర్ని. ఇంతకంటే ఏం దొరకలేదురా నీకు రాయటానికి? మళ్ళీ దీనికి సీక్రెట్గా ఇవ్వడం అని పెన్ తీసి దాని మీద ఏదో రాసి ఫోల్డ్ చేసి బ్యాగ్లో పెట్టేసుకుంది. బుక్స్ ముందే కూర్చుంది కానీ దృష్టి కానీ కళ్ళు కానీ పుస్తకం వైపు లేవు. ఏవేవో ఆలోచనలు. ఇంతవరకు వాళ్ళు ఐ లవ్ యూ అని చెప్పమన్నారని ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు వీడు చెప్పలేదు అని ఎందుకు బాధపడుతున్నాను? నాకేదో అయ్యింది. ఆ రాసినవి నాన్నమ్మ చూడకూడనివే కదా. నేనేదో ఎక్స్పెక్ట్ చేసి అది రాయకపోయేసరికి ఇరిటేట్ అయ్యాను. ఏంటి నేను ఇలా తయారయ్యాను? అతనికి పడిపోయాను. ఇంకా ఏ అమ్మాయి సరిగ్గా చూడలేదేమో కానీ చూసి ఉంటే ఎవ్వరైనా పడిపోతారు. సినిమా హీరోలా ఉంటాడు. చిచి, ఏంటి నా ఆలోచనలు ఎలా పోతున్నాయి? నానమ్మతో మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. ఒక్కసారి కూడా కన్నెత్తి నా వంక చూడడు. అలాంటి వాడి నుండి నేను లవ్ లెటర్ ఎక్స్పెక్ట్ చేశానా? ఇక్కడున్న అబ్బాయిలందరూ అమ్మాయి వెనకాల పడడమే అన్నట్టు పని అన్నట్టు ఉంటారు. కొంచెం అందంగా కనిపించిన అమ్మాయి ఉంటే అసలు అమ్మాయిల్ని ఎప్పుడూ చూడనట్టు చూపులతో చంపేస్తుంటే ఎవ్వరినీ కన్నెత్తి చూడని మన్మధుడు. బాబోయ్, నాకేదో అయింది. ఇలానే ఉంటే ఈ ఆలోచనలు ఎటుపోతాయో అనుకుంటూ బుక్స్ మూసేసి సీతమ్మ దగ్గరికి వెళ్ళింది. అప్పుడే అయిపోయిందా అంది సీతమ్మ. ఏదో అర్థమైనంత వరకు రాస్తాలే అంది శశి. తొందరగా తినేసి పడుకో. తెల్లవారుజామున లేచి చదువుకో. అప్పుడు బుర్ర షార్పుగా ఉంటుంది అంది సీతమ్మ. అదే చెయ్యాలి అంది. చిన్నప్పటి నుండి అన్నీ నానమ్మతో షేర్ చేసుకునే నేను ఇప్పుడు నానమ్మ దగ్గర అన్నీ దాస్తున్నాను అనుకుంది. అలా ఆ రోజు గడిచి మర్నాడు ఉదయం రెడీ అయ్యి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కాలేజీకి వెళ్తున్నారు. దూరం నుండి కనిపిస్తోంది. గేటు దగ్గర గుంపుగా అమ్మాయిలు నిలబడి మాట్లాడుకుంటున్నారు. కొంచెం దగ్గరికి వచ్చాక, నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు. మా వాళ్ళందరూ ఇక్కడ ఏదో మీటింగ్ పెట్టారు. నేను వాళ్ళతో ఉంటాను అంది శశి. వాళ్ళ దగ్గరికి వెళ్లే వరకు ఉండి వెనుతిరిగి వెళ్ళిపోయింది సీతమ్మ. రోజు నానమ్మ చెప్తుంది, నన్ను దించేసి వెళ్తుంటే నాకు ఎదురొస్తాడే అతను అని. చూద్దాం వస్తాడేమో అని అక్కడే నిలబడింది వాళ్ళ మాటలు వింటూ. నానమ్మ కనిపించనంత దూరం వెళ్ళాక అతను వస్తూ కనిపిస్తున్నాడు. అక్కడున్న అందరూ కాలేజీలోకి వెళ్తున్నారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న శశిని చూశాడు దూరం నుండే అభి. శశి బ్యాగ్లో నుండి పేపర్ తీసి చేత్తో పట్టుకుంది. ఏంటి, నా కోసమే వెయిట్ చేస్తున్నావా అన్నాడు దగ్గరికి వచ్చి బైక్ ఆపుతూ. మీది మీకు ఇచ్చేద్దామని, భద్రంగా దాచుకోండి అంటూ చేతిలో పెట్టింది పేపర్. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. వాచ్మెన్ గమనిస్తున్నాడని మాట్లాడకుండా దాన్ని జేబులో పెట్టుకుని ముందుకు వెళ్ళబోయాడు. వెనక నుండి ఒక అతను వచ్చి, బాబు నన్ను అక్కడి వరకు డ్రాప్ చేస్తావా? ఆటోలు లేవు, నడవలేకపోతున్నాను అన్నాడు అతను. ఎక్కండి, ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు అభి. అభి వెళ్ళిపోయి ఉంటాడా అనుకుంటూ వెనక్కి వచ్చి గేటు లోపల నుండి చూస్తోంది శశి. ఎవరో లిఫ్ట్ అడగడం, అభి ఎక్కించుకోవడం చూసి ఇతనికి ఊరందరినీ ఉద్ధరించడమే పని అనుకుంటా అనుకుంటూ వెళ్ళిపోయింది. ఎవరు బాబు, లవరా అన్నాడు వెనక్కి కూర్చున్న అతను. అయ్యో కాదండి బాబు, మా కజిన్ అన్నాడు అభి. లెటర్ ఇస్తుంటే నువ్వు కజిన్ అన్నావు. కజిన్ అంటే చాలా రకాలు ఉన్నారులే. అందరూ కజిన్సే ఇప్పుడు అన్నాడు అతను.
అలాంటిది ఏమీ లేదండి బాబు. తనకు కావలసిన బుక్స్ అన్నీ పేపర్ మీద రాసి లిస్ట్ ఇచ్చింది. అవి నేను వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాలి అన్నాడు. ఇలాంటి పనులు రోడ్డు మీద చేయకూడదు. రోడ్డు మీద చేస్తే నాకులానే అనుకుంటారు అందరూ. పాపం అమ్మాయిని కూడా తప్పుగా అనుకుంటారు కదా. అబ్బాయి నీకు పర్లేదులే అన్నాడు. ఈ రోజుల్లో అబ్బాయి అమ్మాయి ఏముందిలేండి, తప్పు పట్టేవాళ్ళు అందరినీ తప్పు పడుతున్నారు అన్నాడు అభి. దానికి వాళ్ళ ప్రవర్తన కూడా కొంత కారణం అన్నాడు అతను. అంతేలేండి, మీ సజెషన్స్కి థ్యాంక్స్. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అన్నాడు అభి. అంటే నాకు కనపడకుండానా? జోక్ చేశాను లేవయ్యా, భయపడకు అన్నాడు భుజం మీద కొడుతూ. అతను అడిగిన దగ్గర అతన్ని దింపేసి ముందుకు వెళ్తూ ఆగి ఆ పేపర్ చూద్దాం అనుకున్నాడు. అది నేనిచ్చిన పేపర్ అని అర్థమవుతుంది, కానీ దానిలో ఏదన్నా రాసిందేమో అని చదువుదాం అనుకున్నాడు. ఇక్కడ ఆగి చదవడం చూసినా చూస్తాడు వెనక నుండి. వద్దులే ఇప్పుడు అనుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళాడు. ఒక పక్కగా బండి ఆపి పేపర్ ఓపెన్ చేశాడు. బ్యాక్ సైడ్ రాసి ఉంది, ఈ మాత్రం దానికి లెటర్ అవసరమా? జాగ్రత్తగా దాచిపెట్టుకోండి దీన్ని అని ఉంది. అక్షరాలు చెప్తున్నాయి ఎంత కోపంగా రాసిందో. నవ్వుకుంటూ దాన్ని ఫోల్డ్ చేసి జేబులో పెట్టుకున్నాడు. సాయంత్రం వచ్చేటప్పుడు కూడా సీతమ్మతో మాట్లాడుతుంటే కనీసం పక్కకు తిరిగి కూడా చూడలేదు అభివంక. అలా రోజులు గడుస్తున్నాయి. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. ఎగ్జామ్స్ అయిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ కాలేజీలో జాయిన్ అవ్వడం అంటే ఎక్కడ జాయిన్ అవుతానో తెలీదు. ఇక అభిని కలిసే అవకాశం ఉండదు అనుకుంది శశి. అభి రోజు కాలేజీకి వెళ్తున్నాడు వస్తున్నాడు. మధ్యలో నాకేదైనా ఆపద వస్తే ఎలా రక్షిస్తాడు? ఒక్కసారి చెక్ చేద్దాం అనిపించింది. లంచ్ తర్వాత కాలేజీ వెనక వైపుకు వెళ్ళి ప్లీజ్ సేవ్ మీ అని మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ చూసిన వెంటనే అభి ఎవరికో ఫోన్ చేశాడు. లేదన్నా, కాలేజ్ బ్యాక్కి వెళ్ళింది. అక్కడికి వచ్చి నీకు మెసేజ్ చేసింది అనుకుంటా, నాకు కనిపిస్తోంది, అక్కడే ఉంది అన్నాడు అతను. కాలేజీలోకి నన్ను ఎలవ్ చేయరు, నువ్వే బయటికి రా అని మెసేజ్ చేశాడు అభి. చుట్టూ చూసింది. ఏంటి నన్ను చూసినట్టు పెట్టాడు మెసేజ్? నా అంతటి నేనే మెసేజ్ చేశానని తెలిసిపోయిందా? చూద్దామని గేటు దగ్గరికి వెళ్ళింది. అక్కడ బైక్పై కూర్చొని ఉన్నాడు. అతన్ని చూసిన వెంటనే ఒక్కసారి గుండె ఆగి మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. బయటికి రమ్మని చెయ్యి ఊపాడు. బయటికి వెళ్ళి అతని దగ్గరగా నిలబడి, అంటే కాలేజీలో ఉంటావు కదా, నాకు ఈ టైంలో ఏదైనా అయితే నువ్వు ఎలా రక్షిస్తావు అనిపించింది, అందుకే అని ఆగిపోయింది. నువ్వు ఇక్కడున్నావు అంటూ తన గుండె చూపించాడు. నీకే ఆపదొచ్చినా నాకు ఇక్కడ తెలిసిపోతుంది. నీ కోపం పోయినట్టేనా? బయటికి ఎక్కడికైనా వెళ్దామా అన్నాడు. అమ్మో, నానమ్మ వాళ్ళు ఎవరైనా చూశారంటే ఇంకేమైనా ఉందా అంది. వాళ్ళు చూడకపోతే ఓకే కదా నీకు అన్నాడు. కాలేజ్ అయిపోయేటప్పటికే నానమ్మ ఇక్కడ ఉంటుంది, దొరికిపోయామంటే అంది నవ్వుతూ. అంతసేపు వద్దులే, కాలేజ్ అయ్యేలోపే నువ్వు ఇక్కడ ఉంటావు, కానీ ఊరికే జస్ట్ అలా తిరిగొద్దాం అన్నాడు. ఉండు అని లోపలికి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంది. బండిపై ఎక్కించుకుని కొంచెం దూరం తీసుకువెళ్ళి అక్కడ ఆపి చున్నీ ముఖానికి కవర్ చేసుకునేలా ఎలా కట్టుకోవాలో చూపించాడు. ఇప్పుడు ఎవ్వరూ గుర్తుపట్టరు నిన్ను అన్నాడు. మళ్ళీ బైక్ ఎక్కి, నీకు ముందే తెలుసు కదా నేను నీకు పడిపోయానని అంది. తెలియలేదే, పడిపోయావా అన్నాడు అభి. ఏమీ తెలియదు పాపం, చిన్న పిల్లాడు అంది శశి. మీ నాన్నమ్మ ఏమన్నా అనుకుంటారని, పెద్దావిడి కదా అన్నాడు. ఏమీ అనుకోర్లే, నువ్వు ఇలాగే ఇంకొక 2 సంవత్సరాలు కనిపించావనుకో, నా మనవరాల్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగేస్తారు కూడా అంది శశి. అవునా? అలా అయితే ఇంకో 2 సంవత్సరాలు నీ వెనకాల తిరగాలన్నమాట అన్నాడు. ఎలా కుదురుతుంది? మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే మా ఊరు వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఇంజనీరింగ్ ఎక్కడ చదువుతానో ఎక్కడ జాయిన్ అవుతానో అంది శశి. నీ దగ్గర మొబైల్ ఉంది, ఆ మొబైల్లో నా నెంబర్ ఉంది, నువ్వెక్కడున్నా కలుసుకోవచ్చు. కాకపోతే మీ నాన్నమ్మని కలవటానికి అక్కడ దగ్గరలో ఎక్కడైనా ఇల్లు తీసుకోవాలి మళ్ళీ నేను అన్నాడు. మళ్ళీ అంటే ఇప్పుడు కూడా నా కోసమే ఇక్కడ ఇల్లు తీసుకున్నావా అంది శశి. అలా కాదులే అన్నాడు. ఇలాంటప్పుడు అబద్ధాలు చెప్తే బాగుంటుంది. నువ్వు నా కోసమే అని ఉంటే నేను చాలా సంతోషించేదాన్ని అంది. సరే అలాగే అనుకో, నీకోసమే అన్నాడు. నేను చెప్పిన తర్వాత కాదు, ముందు చెప్తే అంది. ఎక్కడికి వెళ్దాం? ఐస్ క్రీమ్ పార్లర్ అన్నాడు. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే, కానీ ముఖం కవర్ చేసుకుని ఎలా తినాలి అంది. అక్కడ ఈ టైంకి ఎవ్వరూ ఉండరు, మీ కాలేజ్ అయిపోయే టైం వరకు తింటూ కబుర్లు చెప్పుకోవచ్చు అన్నాడు.
నీకింతకు ముందు ఇలాంటివన్నీ అలవాటా అంది. డైరెక్ట్గా అడగచ్చు కదా, ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించావా అని అన్నాడు. సారీ, అలా కాదు, అన్నీ పగడ్బందీగా చెప్తుంటే అంది. ఇంట్లో చెప్పకుండా బయట తిరగడం మా అబ్బాయిలకు అలవాటే. అది గర్ల్ ఫ్రెండ్ తోటి అవ్వక్కర్లేదు, ఫ్రెండ్స్తో కూడా అలాగే తిరుగుతాం అన్నాడు. నమ్మేశానులే అంది నవ్వుతూ. చూస్తే అమాయకురాల్లా కనపడతావు, కానీ నువ్వు బాగానే మాట్లాడతావు. నిన్ను మొదటిసారి చూసినప్పుడు వాడు నిన్ను నీ పేరు అడుగుతున్నాడు. ఏంటి అమ్మాయి మరీ ఇలా ఉంటే కష్టం అనిపించింది అన్నాడు. నీ సహవాస దోషమే అంది. నా వల్ల నువ్వు ఇలా తయారయ్యానంటావు. నేను కానీ అర్జున్ని కొట్టకపోయి ఉంటే ఆ రోజున వాడికి ఐ లవ్ యూ చెప్పేసేదాను కదా అన్నాడు. అవును, చెప్పేద్దామనే ఫిక్స్ అయ్యాను. రోడ్డుపై వెంబడించిన వాడిని కొట్టింది కూడా నువ్వే కదా అంది. అవును, నిన్ను చూసిన వెంటనే నీ లవ్లో పడిపోయాను అందుకే అన్నాడు బైక్ దిగి ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్తూ. టైం చూడు ఎంతయిందో, మళ్ళీ నానమ్మ అక్కడ వచ్చే ముందే నేను వెళ్ళిపోవాలి. ముందే వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది అంది. ఇలా భయం భయంగా ఎలా కలుసుకుంటాం అన్నాడు. తప్పదు, కొన్ని సంవత్సరాలు అంది. మీ నాన్నంతో చెప్పు నన్ను ప్రేమిస్తున్నానని, వెంటనే పెళ్లి చేసేస్తుంది మనిద్దరికి అన్నాడు. నానమ్మకి నేను చదువుకోవాలని పంతం, అందుకే అందరినీ ఎదిరించి ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చింది. తన కోసం నేను చదువుకోవాలి అనుకున్నాను. ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాకనే మన పెళ్ళి అంది. అప్పటికి నాకు పెళ్ళి అయిపోతే అన్నాడు. అంత తొందరగా ఉందా పెళ్లి చేసుకోవడానికి అంది. అలానే కాదు, మా ఇంట్లో వాళ్ళు ఆగాలి కదా అన్నాడు. పెళ్లిపీటల నుండి తీసుకుని వచ్చేస్తా నిన్ను అంది శశి. అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. వెళ్దాం ఇక, టైం అవుతుంది అని గుర్తు చేస్తూనే ఉంది మధ్య మధ్యలో. ఇద్దరు వచ్చేసరికి కాలేజ్ ఇంకా అవ్వలేదు, కానీ అప్పటికే సీతమ్మ అక్కడ ఎవరితోనో మాట్లాడుతోంది. మీ నానమ్మ అప్పుడే వచ్చేసింది అన్నాడు దూరంగా ఆపి. ఎలా ఇప్పుడు దొరికిపోతాను అంది శశి. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.